హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగ పెన్షనర్లందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ శుభవార్త చెప్పింది. దాదాపు 2,600 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ మొత్తంలో ఉద్యోగులకు సంబంధించి డిఏ, అలాగే పెన్షనర్కి సంబంధించి డిఆర్ బకాయిలతో పాటు కాంట్రాక్ట్ బిల్లులు కూడా చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.7 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ఇవాళ ఉదయం నుంచే అకౌంట్లో డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ప్రతి ఉద్యోగి ఖాతాలో 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు కూడా జమ కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులందరికీ కూడా నిజమైన సంక్రాంతి అయితే వచ్చిందని చెప్తున్నారు. ఇక అలాగే ఎవరికి ఎంత డబ్బులు జమ కానున్నాయని కూడా కొంతమందికి అయితే డౌట్ ఉండొచ్చు. సో మొత్తం అయితే 2,653 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మొత్తాన్ని క్లియర్ చేసేసింది. ఇందులో ప్రధానంగా పెండింగ్లో ఉన్న ఒక డిఏ, అలాగే డిఆర్ ఏరియర్ల కోసం 1,100 కోట్లు అంటే 1,100 కోట్ల రూపాయలను పోలీసుల సిబ్బందికి సంబంధించి సరెండర్ లీవుల కోసం 110 కోట్లు కేటాయించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,70,000 మంది లబ్ధి పొందనున్నారు. ఒక్కో ఉద్యోగి ఖాతాలో కూడా వారి సర్వీసు, అలాగే వారి క్యాడర్ను బట్టి 70,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు కూడా నగదైతే జమ అవుతుందని చెప్తున్నారు. సుమారు 60 నెలల కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను, అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఒకేసారి చెల్లించడం పట్ల ఉద్యోగ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎంత అమౌంట్ జమ అవుతుందంటే మీ సర్వీస్ ఎంత ఉంది, మీ క్యాడర్ ఏంటి, దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే జమ కానున్నాయి. 60 నెలల కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బులన్నీ ఒకసారి జమ అవుతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనుల బిల్లుల కోసం 1,243 కోట్లను అయితే కనుక ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో నాబార్డ్, ఈఏపీ పనులతో పాటు చాలా కాలంగా నిలిచిపోయిన నీరు చెట్టు పనులకు సంబంధించి 40 కోట్లు అయితే క్లియర్ అయ్యాయి. దీనివల్ల రాష్ట్రంలోని సుమారు 19,000 మంది కాంట్రాక్టర్లకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. భోగి పండుగ రోజే ఉద్యోగులు మరియు పోలీస్ బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కావడంతో వారి కుటుంబాల్లో పండుగ సందడి రెట్టింపైంది. ఈ రోజు కూడా చాలా మందికి అమౌంట్స్ పడుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభుత్వ నిర్ణయంపై పోలీస్ అసోసియేషన్ మరియు సిపిఎస్ ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.